Hello everyone. So ఈరోజు మన టాపిక్ స్టేట్ వర్బ్స్ ఆర్ స్టేటివ్ వర్బ్స్ అని కూడా అనొచ్చు. మనకు తెలుసు వర్బ్స్లో టూ టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ స్టేటివ్ వర్బ్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ యాక్షన్ వర్బ్స్. అంటే యాక్షన్ వర్బ్స్ అంటే ఏంటి, స్టేట్ వర్బ్స్ అంటే ఏంటి? సో స్టేట్ వర్బ్స్ని మనం ఎప్పుడు వాడతాం చూద్దాం. సో స్టేట్ వర్బ్స్ డిస్క్రైబ్ ఎ కండిషన్, ఫీలింగ్, పొసెషన్ ఆర్ మెంటల్ ప్రాసెస్, నాట్ అన్ యాక్షన్. దే ఆర్ నాట్ యూజువల్లీ యూజ్డ్ ఇన్ ఏ కంటిన్యూస్ టెన్సెస్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు స్టేట్ వర్బ్స్ గురించి అంటే, స్టేట్ వర్బ్స్ డిస్క్రైబ్స్ వర్ణిస్తాయి దేని గురించి, కండిషన్, కండిషన్ అంటే మన యొక్క స్థితిని గురించి, లేదా ఫీలింగ్ భావన గురించి కానీ, పొసెషన్ ఆధీనంలో ఉండడం కానీ, లేదా యాజమాన్య హక్కులు కానీ, రైట్ సొంతంగా కలిగి ఉండడం కానీ పొసెషన్ అంటే. మెంటల్ ప్రాసెస్ అంటే మానసిక ప్రక్రియకు సంబంధించినది, రైట్. మెంటల్ ప్రాసెస్ అంటే మానసిక ప్రక్రియకు సంబంధించింది, నాట్ అన్ యాక్షన్. యాక్షన్ అంటే ఏంటి, ఒక చర్య, ఫిజికల్ యాక్షన్. సో ఫిజికల్ యాక్షన్ ఈజ్ డిఫరెంట్, మెంటల్ యాక్షన్ ఈజ్ డిఫరెంట్. సో ఈ మెంటల్ యాక్షన్ ఏదైతే ఉందో, కండిషన్ కానీ, ఫీలింగ్ కానీ, పొసెషన్ కానీ, మెంటల్ ప్రాసెస్ కానీ, దీనికి సంబంధించిన వర్బ్స్ని మనం ఏమంటాం, స్టేట్ వర్బ్స్ అంటాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ వర్బ్స్ అండ్ యాక్షన్ వర్బ్స్ అంటే, స్టేట్ వర్బ్స్ని కంటిన్యూస్ ఫామ్లో వాడరాదు. సో ఏమని చెప్తున్నాడు ఇక్కడ చూడండి, దే ఆర్ నాట్ యూజువల్లీ యూజ్డ్ ఇన్ ఏ కంటిన్యూస్ టెన్సెస్. ఎందులో వాడచ్చు, ఓన్లీ సింపుల్ ప్రెజెంట్లో కానీ, సో కొన్ని సిచ్యువేషన్లో సింపుల్ పాస్ట్లో కానీ వాడచ్చు. అంతేగాని కంటిన్యూస్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ కానీ, పాస్ట్ కంటిన్యూస్ కానీ, ఫ్యూచర్ కంటిన్యూస్ కానీ, అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూసెస్ కానీ, సో అందులో మనం ఇవి వాడరాదు. సో లైక్ ఎగ్జాంపుల్ లవింగ్ అని, నోయింగ్ అని, రైట్, బికాస్ దే ఎక్స్ప్రెస్ ఏ పర్మనెంట్. ఎందుకు అంటే, సో స్టేట్ వర్బ్స్ ఎక్స్ప్రెస్ ఏ పర్మనెంట్, శాశ్వతమైన ఆర్ అన్చేంజింగ్ స్టేట్, అంటే మార్పు లేని స్థితిని తెలుపుతుంది. సో అందువల్ల మనం దీనిని స్టేట్ వర్బ్స్ అంటాం. స్టేట్ వర్బ్స్ అనేవి ఎప్పటికీ పర్మనెంట్ కండిషన్ని కానీ, లేదా మార్పు లేని కండిషన్ని తెలుపుతాయి కాబట్టి, సో మనకి దాన్ని సింపుల్ ప్రెజెంట్లో కానీ, సింపుల్ పాస్ట్లో కానీ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఎమోషన్స్ అంటే మనకు తెలుసు భావనలు కానీ, ఫీలింగ్స్ మన యొక్క భావాలు కానీ, రైట్. సో దీస్ డిస్క్రైబ్ హౌ సమ్ వన్ ఫీల్స్. ఇవేం చెప్తున్నాయి, సో హౌ సమ్ వన్ ఫీల్స్, ఎలా ఫీల్ అవుతాము అనే గురించి. లవ్ అంటే మనకు తెలుసు ప్రేమ. ఐ లవ్ చాక్లెట్ అంటే నేను ఏమి ఇష్టపడతాను ఇక్కడ అంటే చాక్లెట్ని ప్రేమిస్తాను అని ఇష్టపడతాను అనే మీనింగ్ వస్తుంది. అది ఎప్పటికీ జరిగే ప్రక్రియ. అంటే మనం ఒకసారి దాన్ని స్టార్ట్ చేసాము ఇష్టపడడం అంటే, అది ఎప్పటికీ ఆ స్థితి అనేది కంటిన్యూ అవుతుంది. సో అందువల్ల ఐ లవ్ చాక్లెట్ అనొచ్చు కానీ ఐఎమ్ లవింగ్ చాక్లెట్ అని రాదు. అంటే అది ఇప్పుడు జరుగుతున్న చర్య కాదు, రైట్, ఎప్పటికీ ఉండే మన యొక్క మానసిక స్థితి. అందువల్ల హేట్ అన్నా కూడా ఏంటి, ద్వేషించడం. షీ హేట్స్ వేకింగ్ అప్ ఎర్లీ అంటే పొద్దున్నే ఎర్లీగా లేవడం అనేది ఏం చేస్తుంది, ఆమె ద్వేషిస్తుంది, రైట్. అది కూడా ఒక మానసిక స్థితిని తెలుపుతుంది. అందువల్ల మనం ఓన్లీ V1లోనే తెలుపుతాం, సింపుల్ ప్రెజెంట్లోనే, అంతేగాని కంటిన్యూస్ యాక్షన్లో తెలుపరాదు. లైక్ అంటే ఇష్టపడడం. దే లైక్ క్లాసికల్ మ్యూజిక్. మరి దేన్ని ఇష్టపడతారు, క్లాసికల్ మ్యూజిక్ని ఇష్టపడతారు, రైట్. అంతేగాని దే ఆర్ లైకింగ్ క్లాసికల్ మ్యూజిక్ అని రాదు, రైట్. దే లైక్ క్లాసికల్ మ్యూజిక్. ప్రిఫర్ అంటే ఐ ప్రిఫర్ టీ ఓవర్ కాఫీ, అంటే కాఫీ కంటే నేను టీనే ఇష్టపడతాను. ప్రిఫర్ అంటే ఏం చేస్తాము, సో టీనే ప్రిఫర్ చేస్తాడు లేదా ఇష్టపడడం, రైట్. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ బిగ్గర్ హౌస్. కోరిక. విష్ అంటే ఏంటి, మన యొక్క కోరిక. వాంట్ అంటే కావాలనుకోవడం. హీ వాంట్స్ ఎ న్యూ ఫోన్. అతడు ఏం కావాలనుకుంటున్నాడు, ఒక న్యూ ఫోన్ కావాలనుకుంటున్నాడు. అంతేకాని హీఈస్ వాంటింగ్ ఎ న్యూ ఫోన్ అని చెప్పరాదు, అది యాక్షన్ అవుతుంది, రైట్. సో అంటే అలాంటి కంటిన్యూస్ టెన్స్లో వాడరాదు. డిజైర్ అంటే కోరిక మళ్ళీ, రైట్. షీ డిజైర్స్ పీస్ అండ్ హ్యాపీనెస్. ఆమె ఏం కోరుకుంటుంది, పీస్ అండ్ హ్యాపీనెస్, శాంతి మరియు సంతోషాన్ని కోరుకుంటుంది. సో మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తున్నామంటే, అన్నీ V1 కండిషన్లోనే ఉన్నవి, సింపుల్ ప్రెజెంట్లోనే మనం తెలుపుతున్నాం. ఎందుకు అంటే దీస్ ఆర్ బిలాంగ్స్ టు ఎమోషన్స్, మన యొక్క భావాలకు సంబంధించినవి కానీ, ఫీలింగ్స్ అన్నా కూడా మన యొక్క భావనలకు సంబంధించినవి. అందువల్ల మనం వీటిని కంటిన్యూస్ టెన్స్లో వాడరాదు. అందుకే వీటిని మనం ఏమంటున్నాం, స్టేటివ్ వర్బ్స్ అంటాం. ఏమంటాం, స్టేటివ్ వర్బ్స్. థింకింగ్ ఆర్ థింక్, రైట్. థింక్, మెమొరీ, బిలీవ్. థింక్ అంటే ఏంటిది, ఆలోచించడం, రైట్. మెమొరీ అంటే మన యొక్క గుర్తించడాన్ని, రైట్. బిలీవ్ అంటే నమ్మడం. సో వీటికి సంబంధించిన దీస్ రిలేట్ టు ద మైండ్ అండ్ మెమొరీ. దేనికి సంబంధించినవి, మైండ్ మరియు
మెమొరీకి సంబంధించినవి. వీటిని కూడా మనం V1లోనే వాడాల్సి ఉంటుంది. అంతేగాని ప్రజెంట్ కంటిన్యూస్లో కానీ, పాస్ట్ కంటిన్యూస్లో కానీ, ఫ్యూచర్ కంటిన్యూస్లో కానీ, అంటే కంటిన్యూస్ ఫామ్లో వాడరాదు. ఎగ్జాంపుల్ చూడండి, రిమెంబర్ అంటే ఏంటి? గుర్తించడం. డూ యూ రిమెంబర్ హిజ్ నేమ్? అతడి పేరు నీకు గుర్తుందా? రైట్, రిమెంబర్ అంతే, V1ని వాడాం. అంతేకాని డూ యూ రిమెంబరింగ్ ఆర్ యూ రిమెంబరింగ్ హిజ్ నేమ్? అతని పేరును గుర్తిస్తున్నావా, గుర్తుంచుకుంటున్నావా అని అనరాదు. అది అప్పుడు రాంగ్ అవుతుంది. ఎందుకంటే దేనికి సంబంధించింది? మన మెమొరీకి సంబంధించింది. రైట్, మెమొరీకి సంబంధించిన వాటిని మనం స్టేటివ్ వర్బ్స్ లాగానే వాడాలి. ఫర్గెట్, ఇది కూడా మర్చిపోవడం, మెమొరీకి సంబంధించింది. ఐ ఆల్వేస్ ఫర్గెట్ మై కీస్. ప్రతిసారి అంటే అతని యొక్క ఏంటి, అతను ప్రతిసారి కీస్ని మర్చిపోతాడు. రైట్, ఆల్వేస్ ఫర్గెట్, ఇది కూడా మెమొరీకి సంబంధించింది కాబట్టి V1లోనే వాడాలి. బిలీవ్, నమ్మడం, ఇది కూడా నమ్మకానికి సంబంధించింది. ఐ బిలీవ్ యు ఆర్ రైట్, నేను నమ్ముతున్నాను. ఏంటి? యు ఆర్ రైట్, నీవే సరి అయిన వాడివి, రైట్ అని నేను నమ్ముతున్నాను అని చెప్పేసి నేను ఏం చెప్తున్నాము ఇక్కడ? మన నమ్మకాన్ని తెలుపుతుంది కాబట్టి అది కూడా మన యొక్క మానసిక స్థితిని తెలుపుతుంది. అంతేకాని రైట్ ఇది యాక్షన్ను తెలుపదు. అందువల్ల కంటిన్యూస్ టెన్స్లో వాడరాదు. నో, తెలియడం. నో అనేది ఏంటిది? మన యొక్క అది కూడా మెమొరీకి సంబంధించింది. రైట్, షీ నోస్ ద ఆన్సర్, ఆమెకు ఆన్సర్ తెలుసు. అంతేగాని షీ ఈజ్ నోయింగ్ ద ఆన్సర్ అని అనరాదు, అప్పుడు అది రాంగ్ అవుతుంది. రికగ్నైజ్ అంటే గుర్తించడం. ఐ రికగ్నైజ్ దట్ సాంగ్, ఇది కూడా మెమొరీకి సంబంధించింది. నోటీస్, హీ నోటీస్ ద చేంజ్ ఇన్ వెదర్. నోటీస్ అంటే సింపుల్ పాస్ట్లో కూడా వాడచ్చు. మనం చూడండి, ఈడీ అనే రెగ్యులర్ వర్బ్ని ఇక్కడ వాడాం. హీ నోటీస్డ్, అతను గుర్తించాడు. ఏం గుర్తించాడు? ద చేంజ్ ఇన్ వెదర్, ఆ వెదర్లో ఉన్న చేంజెస్, మార్పులని అతడు గుర్తించాడు. రైట్, అందువల్ల ఇది కూడా ఏమవుతుంది? యాక్షన్ వర్బ్, స్టేటివ్ వర్బ్ అవుతుంది. అంతేగాని కంటిన్యూస్లో దీన్ని మనం వాడరాదు. సో అది దీస్ ఆర్ ఆల్ స్టేటివ్ వర్బ్స్. అండ్ ఇంకా నెక్స్ట్ థింకింగ్, మెమొరీ, బిలీఫ్ అని కాకుండా ఇంకా పొసెషన్ అని మనకు ఆధీనంలో ఉన్న వాటిని కానీ, మనకు సంబంధించిన బిలాంగింగ్స్ అంటే ఏంటి, మనకు సంబంధించిన వాటిని కానీ. సో డిస్క్రైబ్ వాట్ సమ్ వన్ అంటే మనం అదేంటిది అంటే అతని దగ్గర ఏమున్నాయి, కలిగి ఉన్నాడు అనేవి తెలుపుతుంది. హ్యావ్ ఆర్ బిలాంగ్. హ్యావ్ అంటే ఏంటి? కలిగి ఉండడం. వీ హ్యావ్ 2 cars. హౌ మెనీ వీ హ్యావ్? వీ హ్యావ్ 2 cars. ఎన్ని కార్స్ ఉన్నాయి? 2 cars ఉన్నవి. సో ఇక్కడ మనకి ఇందులో వీఆర్ హ్యావింగ్ 2 cars అని రాదు. ఆల్రెడీ మనకి యాజమాన్య హక్కులు మనకి అంటే సొంతంగా మనకు ఉన్నవి కాబట్టి వీ హ్యావ్ అనాలి. సో అంటే ఇక్కడ స్టేటివ్ అనే వాడాలి. బిలాంగ్, దిస్ బుక్ బిలాంగ్స్ టు మీ. రైట్, ఈ బుక్ ఎవరికి సంబంధించినది? నాకు సంబంధించింది. రైట్, దిస్ బుక్ బిలాంగ్స్ టు మీ, ఈ బుక్ నాకు సంబంధించినది అనాలి. అంతేగాని దిస్ బుక్ ఈజ్ బిలాంగింగ్ టు మీ అని రాదు. రైట్, బిలాంగింగ్ అనేది కంటిన్యూస్ యాక్షన్లో వస్తుంది, అది రాంగ్ అవుతుంది. అంటే అది పొసెషన్కి సంబంధించిన ఏవైనా కూడా స్టేటివ్ వర్బ్ అంటే V1లోనే వాడాలి. కంటిన్యూస్ టెన్స్ V1 ఆర్ V2ని కూడా వాడచ్చు, కానీ కంటిన్యూస్ టెన్స్లో మాత్రం వాడరాదు. రైట్, ఓన్లీ యాక్షన్ వర్బ్స్ని మాత్రమే కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. రైట్, అంతేకాకుండా సెన్సెస్, మన ఇంద్రియాలకు సంబంధించినవి కానీ, పర్సెప్షన్ మనం గ్రహించే వాటిని కానీ, వాటిని కూడా మనం స్టేటివ్ వర్బ్స్ లాగానే పరిగణిస్తాం. దీస్ డిస్క్రైబ్ హౌ థింగ్స్ ఆర్ పర్సీవ్డ్. పర్సీవ్డ్ అంటే ఏంటి? గ్రహించడం. పర్సీవ్డ్ అంటే ఏంటి? ఇక్కడ గ్రహించడం. రైట్, దేని ద్వారా? బై ద సెన్సెస్. సెన్సెస్ అంటే మన యొక్క ఇంద్రియాలు అంటే కళ్ళు కానీ, ముక్కు కానీ, చెవులు కానీ, నోరు కానీ. రైట్, వీటిని మనం సెన్సెస్ అంటాం. సి అంటే ఏంటి? చూడడం. ఐ సీ యువర్ పాయింట్. ఐ సీ యువర్ పాయింట్ అంటే ఏంటిది ఇక్కడ? సో ఏం మీనింగ్ వస్తుంది అంటే నీ ఉద్దేశం నాకు అర్థమైంది. రైట్, నీ ఉద్దేశం నాకు అర్థమైంది అంటే అర్థం అవ్వడం అనేది దేనికి సంబంధించినది అంటే మెమొరీకి సంబంధించింది. అవునా కాదా? సో అందువల్ల ఇక్కడ మన యొక్క స్థితికి సంబంధించింది కాబట్టి మనం ఓన్లీ V1 మాత్రమే వాడాలి. అంతేగాని ఐఎమ్ సీయింగ్ యువర్ పాయింట్ అని చెప్పరాదు, అది రాంగ్ అవుతుంది. హియర్ అంటే ఏంటి? వినడం. సో ఇది కూడా సెన్సెస్ సంబంధించింది. కెన్ యూ హియర్ దట్ నాయిస్? అంతేగాని ఆర్ యూ హియరింగ్ దట్ నాయిస్ అని రాదు, రాంగ్. సో మనం ఇంతకుముందు హ్యావ్ అని చెప్పాం. హ్యావ్ అని చెప్పినప్పుడు హ్యావ్ని ఎలా వాడవచ్చు అంటే స్టేటివ్ వర్బ్ కాకుండా యాక్షన్ వర్బ్లో వాడొచ్చా, వాడరాదా? ఒకవేళ వాడితే దాని యొక్క మీనింగ్ ఏముంటుంది అనేది మనం ఎగ్జాంపుల్గా చూద్దాం. కంటిన్యూస్ టెన్స్లో వాడాలి అనుకుంటే ఏ విధంగా వాడాలి? హ్యావ్ అనేది ఒకవేళ స్టేట్ మీనింగ్ వస్తే దాని మీనింగ్ ఏమొస్తుంది? పొసెషన్. మనం ఇంతకుముందు అనుకున్నాం పొసెషన్ ఆర్ బిలాంగింగ్స్ వస్తే మాత్రం V4లో వాడరాదు. ఐ ఆమ్ హ్యావింగ్ కార్ అని అనరాదు. ఏమనాలి? ఐ హ్యావ్ ఏ కార్ అనాలి. ఏమనాలి? ఐ హ్యావ్ ఏ కార్, పొసెషన్కి సంబంధించినది. రైట్, అంతేగాని ఐఎమ్ హ్యావింగ్ కార్ అంటే రాంగ్ అవుతుంది. ఒకవేళ యాక్షన్ మీనింగ్, ఫిజికల్ యాక్షన్ మీనింగ్ వస్తే ఏమొస్తుంది?
ఈటింగ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్. ఈటింగ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అనే మీనింగ్ వచ్చినప్పుడు ఐఎమ్ హ్యావింగ్ లంచ్, ఇక్కడ V4 వచ్చింది చూడండి, ఆర్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనొచ్చు. ఐఎమ్ హ్యావింగ్ లంచ్ అంటే నేను అన్నం తింటున్నాను, అంటే లంచ్ తింటున్నాను అంటే ఇక్కడ ఇది యాక్షన్, ఫిజికల్ యాక్షన్. సో ఫిజికల్ యాక్షన్ కాబట్టి అప్పుడు మనం హ్యావింగ్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే హ్యావ్కి మీనింగ్ ఏమొస్తుంది, ఈటింగ్ అనే మీనింగ్ వస్తుంది. ఏం మీనింగ్ వస్తుంది ఇక్కడ, ఈటింగ్ అనే మీనింగ్ వస్తుంది. అంతేగాని హ్యావింగ్ అంటే కలిగి ఉండడం అనే మీనింగ్ అనేది రాదు, అంటే తన యొక్క ఓన్గా అంటే సొంతంగా కలిగి ఉండడం అనే మీనింగ్ అనేది రాదు. అండ్ నెక్స్ట్ సి అంటే ఏంటి, చూడడం. ఇంతకుముందు మనం చూసాం ఐ సీ యువర్ పాయింట్ అన్నాం. ఐ సీ యువర్ పాయింట్ అంటే నీ ఉద్దేశం నాకు అర్థమైంది, అంటే అది వాడి యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవడం అనేది దేనికి సంబంధించింది, మన యొక్క మానసిక స్థితికి సంబంధించింది కాబట్టి అది స్టేట్ మీనింగ్ అవుతుంది. చూడండి ఎగ్జాంపుల్, పర్సీవ్ విత్ ఐస్. ఇక్కడ సి అంటే ఏంటి, కళ్ళతో చూసే వాటిని ఏమంటాం మనం, ఐఎమ్ సీయింగ్ ద బుక్, ఐఎమ్ సీయింగ్ ద బుక్. సో కళ్ళతో చూసేది కాబట్టి గ్రహిస్తున్నాం కాబట్టి అలాంటప్పుడు స్టేటివ్ వర్బ్ని మనం వాడరాదు. ఏమనాలి, ఓన్లీ ఐ సీ ద బుక్ అంటే అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. సో ఐఎమ్ సీయింగ్ ద బుక్ అంటే అది రాంగ్ అవుతుంది. ఒకవేళ యాక్షన్ మీనింగ్లో మనం కంటిన్యూస్లో వాడాలంటే ఏం వాడాలి, సో సి యొక్క మీనింగ్ అప్పుడు ఏమవుతుంది, మీటింగ్ ఆర్ డేటింగ్ అనే మీనింగ్ వచ్చినప్పుడు మనం కంటిన్యూస్లో వాడచ్చు. ఐఎమ్ సీయింగ్ ద డాక్టర్ టుమారో, ఐఆమ్ సీయింగ్ ద డాక్టర్ టుమారో. సీయింగ్ అంటే మీనింగ్ ఏమవుతుంది ఇక్కడ, మీటింగ్ అవుతుంది. సీయింగ్ అంటే మీనింగ్ ఏమవుతుంది, మీటింగ్. ఐఎమ్ మీటింగ్ ద డాక్టర్ టుమారో అంటే ఫిజికల్ యాక్షన్. అప్పుడు మనం దీన్ని కంటిన్యూస్లో వాడవచ్చు. అంతేగాని స్టేట్ మీనింగ్ వచ్చినప్పుడు, పర్సీవ్ విత్ ఐస్ అనే మీనింగ్ వచ్చినప్పుడు మాత్రం కంటిన్యూస్లో వాడరాదు. ఓన్లీ అనదర్ మీనింగ్, ఫిజికల్ యాక్షన్ మీనింగ్ వచ్చినప్పుడు మాత్రమే వాడాలి. మానసిక స్థితికి సంబంధించింది కానీ భావాలకు సంబంధించిన మీనింగ్స్ కానీ వచ్చినప్పుడు మాత్రం వాటిని వాడరాదు. నెక్స్ట్ చూడండి, థింక్ అంటే ఏంటి, ఇక్కడ స్టేట్ మీనింగ్లో చూస్తే బిలీవ్ అని వస్తుంది, రైట్. బిలీవ్ అంటే ఏంటి, నమ్మడం, రైట్. ఐఎమ్ థింకింగ్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా, ఐఎమ్ థింకింగ్ ఇట్స్ ఏ గుడ్ ఐడియా. ఏమి ఇచ్చాడు ఇక్కడ, రాంగ్ అని ఇచ్చాడు. ఒకవేళ అలా కాకుండా ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అంటే అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. అంటే నేను నమ్ముతున్నాను ఇది చాలా మంచి ఐడియా అని నేను నమ్ముతున్నాను అని చెప్పినప్పుడు అది కరెక్ట్ అవుతుంది స్టేటివ్ మీనింగ్లో. అలా కాకుండా థింక్ ఇంకో మీనింగ్ ఏమొస్తుంది, యాక్షన్ మీనింగ్. కన్సిడరింగ్ అంటే ఏంటి, పరిగణలోకి తీసుకోవడం. ఏంటి దాని మీనింగ్, పరిగణలోకి తీసుకోవడం. ఐఆమ్ థింకింగ్ అబౌట్ వాట్ టు డూ నెక్స్ట్ అంటే ఐఎమ్ థింకింగ్ అబౌట్ వాట్ టు డూ నెక్స్ట్ అంటే నేను పరిగణలోకి తీసుకుంటున్నాను దేని గురించి, ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి నేను కన్సిడర్ చేస్తున్నాను అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇది యాక్షన్ అవుతుంది, ఫిజికల్ యాక్షన్ అవుతుంది, అప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది, రైట్. నెక్స్ట్ టేస్ట్ అంటే ఏం చెప్పాము ఇక్కడ, రుచి చూడడం. స్టేట్ మీనింగ్లో ఏమొస్తుంది, హ్యాజ్ ఏ టేస్ట్ అంటే రుచి చూడడం. ద ఫుడ్ ఈజ్ టేస్టింగ్ గుడ్, ఇది రాంగ్ అవుతుంది. టేస్టింగ్ అని రాదు, ద ఫుడ్ ఈజ్ టేస్టింగ్ గుడ్ అని రాదు. అప్పుడు ఏమనాలి, ద ఫుడ్ టేస్ట్ గుడ్ అంటే అది కరెక్ట్ అవుతుంది. ఎలా, స్టేటివ్ మీనింగ్లో, రైట్. యాక్షన్ మీనింగ్లో అయితే చెకింగ్ ద ఫ్లేవర్, దాని యొక్క ఫ్లేవర్ని చెక్ చేయడం, రైట్. అది కరెక్ట్గా అంటే వండుతున్నామా లేదా, దాని యొక్క టేస్ట్ సరిగా వచ్చిందా లేదా అని చెక్ చేయడానికి మనం దీని మీనింగ్ వేరే వస్తుంది. ఐఎమ్ టేస్టింగ్ ద సూప్ టు చెక్ ద సాల్ట్. ఏం చేస్తున్నది ఇక్కడ, ఐఎమ్ టేస్టింగ్ ద సూప్ టు చెక్ ద సాల్ట్. ఆ సాల్ట్ అందులో ఉందా లేదా అనేది టేస్ట్ చేస్తున్నారు, అప్పుడు మనం ఇంగ్ ఫామ్లో వాడవచ్చు, రైట్. ఇది యాక్షన్ వర్బ్ అవుతుంది, రైట్. అంతేగాని స్టేట్ మీనింగ్లో దాన్ని వాడినప్పుడు మాత్రం V1 మాత్రమే వాడాల్సి ఉంటుంది, రైట్. నెక్స్ట్ వన్, స్మెల్ అంటే ఏంటి, వాసన చూడడం. హ్యాజ్ ఏ స్మెల్ అంటే వాసన కలిగి ఉండడం. ద ఫ్లవర్ ఈజ్ స్మెల్లింగ్ స్వీట్, ఫ్లవర్ ఎలా ఉంది అంటే స్మెల్లింగ్ స్వీట్ అంటే చాలా స్వీట్ స్మెల్ కలిగి ఉన్నది. అంతేగాని ఫ్లవర్ ఈజ్ స్మెల్లింగ్ అంటే రాంగ్, ఫ్లవర్ స్మెల్స్ అనాలి. ఏమనాలి, ఫ్లవర్ స్మెల్స్ అంటే అప్పుడు మనకి ఇది ఏంటి స్టేటివ్ మీనింగ్లో కరెక్ట్ అవుతుంది. అంతేగాని ఫ్లవర్ ఈజ్ స్మెల్లింగ్ అంటే రాంగ్ అవుతుంది. ఒకవేళ యాక్షన్ మీనింగ్లో తీసుకుంటే స్నిఫింగ్ అంటే ఏంటిది, వాసన చూడడం. షీ ఈజ్ స్మెల్లింగ్ ద పర్ఫ్యూమ్ శాంపుల్స్, ఆమె ఏం చేస్తుంది, స్మెల్లింగ్ ద పర్ఫ్యూమ్ శాంపుల్స్ అంటే పర్ఫ్యూమ్ శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క వాసనని ఆమె చూస్తుంది, అంటే ఫిజికల్గా చూస్తుంది. కాబట్టి అప్పుడు మనం దీన్ని స్మెల్లింగ్ అనొచ్చు. స్నిఫింగ్ అంటే వాసన చూడడం, ఇక్కడ వాసన కలిగి ఉండడం, రైట్. అది డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ అపియర్. స్టేట్ మీనింగ్లో ఏమొస్తుంది, సీమ్స్ కనిపించడం. అపియర్ అంటే ఏంటిది, కనిపించడం. ఇట్ ఈజ్ అపియరింగ్ టు బి బ్రోకెన్, అది ఎలా కనిపిస్తుంది, టు బి బ్రోకెన్ అంటే పగిలినట్టు అనిపిస్తుంది అని చెప్తున్నాడు. అప్పుడు దాని యొక్క స్థితిని తెలుపుతుంది కాబట్టి అది రాంగ్ అవుతుంది. ఇట్ అపియర్స్ అనాలి. ఏమనాలి, ఇట్ అపియర్స్ అంటే అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. ఇట్ అపియర్స్ టు బి బ్రోకెన్,
సో ఒకవేళ యాక్షన్లో కంటిన్యూస్లో వాడాలంటే ఏమొస్తుంది మీనింగ్ పర్ఫార్మింగ్ ఆర్ షోయింగ్ అప్. పర్ఫార్మింగ్ ఆర్ షోయింగ్ అప్ అనే మీనింగ్ వచ్చినప్పుడు అది కరెక్ట్ అవుతుంది. హీఈస్ అపియరింగ్ ఇన్ ఏ ప్లే టు నైట్. అతను ఏం చేస్తున్నాడు, అతను ప్లేలో ఈరోజు నాటకంలో కనిపించబోతున్నాడు. అపియర్ అంటే ఏంటి ఇక్కడ కనిపించడం. ఎందులో నాటకంలో కనిపించబోతున్నాడు ఫిజికల్గా, అంటే అతను నాటకం చేయబోతున్నాడు అన్నట్టు దాని మీనింగ్. అప్పుడు మనం ఇది యాక్షన్లో ఇంగ్ ఫామ్లో కంటిన్యూస్లో వాడవచ్చు. రైట్. నెక్స్ట్ ఇంకా ఫీల్ అంటే ఏంటిది, రైట్, ఫీల్ అవ్వడం, భావనలు. స్టేట్ మీనింగ్ వచ్చి ఎమోషన్ ఆర్ ఫిజికల్ స్టేట్. ఫీలింగ్ అంటే ఏంటిది ఇక్కడ ఎమోషన్, మన యొక్క భావనల్ని కానీ ఫిజికల్ స్టేట్ని కానీ రైట్ తెలపడం. ఐ ఫీల్ సిక్, నేను ఎలా ఫీల్ అవుతున్నాను, ఎలా భావిస్తున్నాను అంటే చాలా సిక్గా, అంటే చాలా అనారోగ్యంగా ఫీల్ అవుతున్నాను, భావిస్తున్నాను అన్నట్టు. సో అప్పుడు ఐ ఫీల్ సిక్ అనేది కరెక్ట్ అవుతుంది. అంతేగాని ఐఎమ్ ఫీలింగ్ సిక్ అంటే మాత్రం రాంగ్ అవుతుంది. సో యాక్షన్ మీనింగ్లో ఎక్స్పీరియన్సింగ్, ఫీల్ అంటే ఏంటిది ఎక్స్పీరియన్సింగ్ నౌ అంటే అనుభవించడం, దాని యొక్క అనుభవాన్ని పొందడం. ఐఎమ్ ఫీలింగ్ బెటర్ టుడే ఇంగ్ ఫామ్లో అంటే ఐఎమ్ ఫీలింగ్ బెటర్ టుడే, నేను అనుభవిస్తున్నాను ఏ విధంగా, చాలా బెటర్గా, చాలా ఆరోగ్యంగా ఫీల్ అవుతున్నాను అన్నట్టు దాని మీనింగ్. లుక్ అంటే చూడడం. స్టేట్ మీనింగ్లో ఏమొస్తుంది అపియరెన్స్. స్టేట్ మీనింగ్లో అపియరెన్స్ వచ్చినప్పుడు యూ లుక్ టైర్డ్, ఇక్కడ V1 వచ్చింది చూడండి. అంతేగాని యు ఆర్ లుకింగ్ టైర్డ్ అని రాదు, యు ఆర్ లుకింగ్ టైర్డ్. ఎందుకంటే అది ఒక మానసిక స్థితి. అతను మానసికంగా కండిషనల్గా ఎలా ఉన్నాడు, అతని ఫీలింగ్ ఎలా ఉంది అంటే అలసిపోయినట్టుగా కనబడుతున్నాడు కాబట్టి అప్పుడు ఓన్లీ యూ లుక్ టైర్డ్ అనాలి, అంతేగాని యు ఆర్ లుకింగ్ టైర్డ్ అని రాదు. రైట్. యాక్షన్ మీనింగ్లో చూద్దాం. చెకింగ్. లుక్ అంటే ఏంటి ఇక్కడ చెకింగ్. షీ ఈజ్ లుకింగ్ ఎట్ ద పెయింటింగ్ కేర్ఫుల్లీ. షీ ఈజ్ లుకింగ్ ఎట్ ద పెయింట్, ఒక పెయింట్ ఉంది అక్కడ గోడ పైన, ఆ పెయింట్ ఏం చేస్తుంది ఆమె చెక్ చేస్తుంది. రైట్. సో షీ ఈజ్ లుకింగ్ ఎట్ ద పెయింటింగ్ కేర్ఫుల్లీ, ఇక్కడ ఇంగ్ ఫామ్ వచ్చింది. రైట్. యాక్షన్ ఫామ్, సో కంటిన్యూస్ ఫామ్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. రైట్. ఇంకా లవ్, లైక్, వాంట్, విష్, సో ఇలాంటి వాటిలో కూడా చూడండి జనరలీ నాట్ యూజ్డ్ ఇన్ ఏ కంటిన్యూస్ ఫామ్ బట్ ఇన్ క్యాజువల్ ఇన్ఫార్మల్ యూసేజ్లో ఐఎమ్ లవింగ్ దిస్ మూవీ అంటే అది అప్పుడు ఏమవుతుంది, అది ఇన్ఫార్మల్ అవుతుంది. యాక్చువల్గా ఐ లవ్ దిస్ మూవీ అనాలి, అంతేగాని ఐఎమ్ లవింగ్ దిస్ మూవీ అని రాదు. ఐఎమ్ హేటింగ్ దిస్ వెదర్ అంటే ఇది రాంగ్, అది ఐ హేట్ దిస్ వెదర్. ఒకవేళ మనం నార్మల్గా యూజ్ చేసినా కూడా ఏమవుతుంది, అది ఇన్ఫార్మల్గానే దాన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. గ్రామటికల్గా మనం అది కరెక్ట్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఓన్లీ V1 అంటే కంటిన్యూస్ ఫామ్లో యూజ్ చేయకూడదు. రైట్. This is about today's session. So we have discussed about stative verbs and also action verbs. The stative verbs ni action same verbs ni మనం action verbs లో ఎలా యూజ్ చేయాలని కూడా డిస్కస్ చేసాం.